హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, ఉగాది సందర్భంగా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అనౌన్స్మెంట్ అండి. మరి 2000 రూపాయలు ఉన్నటువంటి కోర్స్ని కేవలము 500 రూపాయలకే 2 ఇయర్స్ వ్యాలిడిటీతో అందచేయడం జరుగుతుందండి. ఎన్ని సంవత్సరాలండి? 2 ఇయర్స్ వ్యాలిడిటీస్తో. మరి ఇంత తక్కువ కాస్ట్ ఉంటుంది కదా కోర్సులో, మరి బాగుండవా అని చెప్పేసి డౌట్ రావచ్చు మీకు. సో గైస్, అందుకే ముందు డెమో చూసే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నానండి. ముందు డెమో చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ, 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ అండి. ఈచ్ సబ్జెక్ట్కి 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. ఎక్సలెంట్గా ఉంటాయి. ఓకేనా? ఒకసారి మీరు డెమో చూసి తప్పకుండా ప్రతి ఒక్కరు కోర్సుని ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి, ఉగాది ఆఫర్ని. ఓకేనా? 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఉచితంగా అందజేస్తాం. టెస్ట్ సిరీస్ ఉచితంగా అందజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది సరైన అవకాశం అండి. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్ గ్రూప్ 2 అవకాశం కోసం చూస్తున్నారో తప్పకుండా తీసుకోండి. నాట్ ఓన్లీ గ్రూప్ 2 అండి, అన్ని కోర్సుల పైన ఆఫర్ ఉన్నాయి. డిఎస్సి పైన కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ పైన కావచ్చు, ఇతర కోర్సుల పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి డెమో చూసి తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము 19 మార్చ్ 2026కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని చూద్దామండి. సో గైస్, ఈ రోజు నుంచి మనకు డైలీ కరెంట్ అఫైర్స్ అయితే మన యాప్లో రావడం జరుగుతుందని, మన యొక్క ఛానల్లో కూడా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఎందుకంటే మనకు జాబ్ క్యాలెండర్ అయితే రావడం జరిగింది. సో ఈ రోజు నుంచి మనం కనుక ప్రిపేర్ అయితే చాలా మంచిగా కరెంట్ అఫైర్స్ని కవర్ చేసే అవకాశము ఉంటుంది. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, ప్రపంచ సంతోష సూచిక 2026 ప్రకారము వరుసగా 9వసారి అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది ఏది? విచ్ కంట్రీ ర్యాంక్డ్ యాజ్ ద హ్యాపీయెస్ట్ ఇన్ ద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026 ఫర్ ద 9th కన్సెక్యూటివ్ టైం? ఏ దేశం అండి? ఫిన్లాండ్. ఆప్షన్ బి. 2026 నివేదిక ప్రకారం ఫిన్లాండ్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. సామాజిక మద్దతు, తలసరి ఆదాయం మరియు స్వేచ్ఛ ఆధారంగా ఈ ర్యాంకులు ఇస్తారు. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది? విచ్ కంట్రీ రీసెంట్లీ హోస్టెడ్ ద క్వాడ్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్? ఏ దేశం అండి? ఆప్షన్ సి, జపాన్. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రత మరియు సహకారంపై చర్చించడానికి జపాన్లోని టోక్యోలో ఈ సమావేశము జరిగింది. నెక్స్ట్, భారత ఎన్నికల సంఘం ఇటీవల నేషనల్ ఐకాన్గా ఎవరిని ప్రకటించింది? హూ వాజ్ రీసెంట్లీ డిక్లేర్డ్ యాజ్ ద నేషనల్ ఐకాన్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? ఎవరిని ప్రకటించారండి? నీరజ్ చోప్రా, గోల్డెన్ బాయ్. మరి 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో మరి పథకం సాధించినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. వివరాలు చూద్దాం. ఓటర్లలో అవగాహన పెంచడానికి ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాను ఈసీఐ నేషనల్ ఐకాన్గా ఎంపిక చేసింది. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎక్కడ ఏర్పాటు కానుంది? వేర్ విల్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ బి ఎస్టాబ్లిష్డ్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, తిరువనంతపురం. కేరళ ప్రభుత్వము కేంద్ర సహాయంతో తిరువనంతపురంలో ఈ హబ్ను ఏర్పాటు చేస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, 2026 నాటికి భారత ప్రభుత్వం ఎన్ని కొత్త వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది? హౌ మెనీ న్యూ వందే భారత్ ట్రైన్స్ డస్ ద ఇండియన్ గవర్నమెంట్ ఎయిమ్ టు ఇంట్రడ్యూస్ బై 2026? ఆన్సర్ ఆప్షన్ డి, 400 అండి. ఓకే, 400. రైల్వే బడ్జెట్ లక్ష్యాల ప్రకారం 2026 చివరి నాటికి 400 రైళ్లను పట్టాలెక్కించాలని నిర్ణయించడము జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏ నగరంలో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఆక్వాకల్చర్ను ప్రారంభించింది? ఇన్ విచ్ సిటీ డిడ్ ద ఏపీ గౌట్ స్టార్ట్ ద ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆక్వాకల్చర్? ఆప్షన్ ఏ, కాకినాడ. ఎక్కడండి? కాకినాడ. రొయ్యలు మరియు చేపల ఎగుమతుల్లో నాణ్యతను పెంచడానికి కాకినాడలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
నెక్స్ట్ వన్, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏ ప్రాజెక్టును కేంద్రం 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ప్రకటించింది? విచ్ ప్రాజెక్ట్ డిడ్ ద సెంటర్ ప్రామిస్ టు కంప్లీట్ బై డిసెంబర్ 2026 యాజ్ పర్ ద ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్? ఆన్సర్ ఆప్షన్ ఏ, పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్. చూద్దాం. పోలవరం ప్రధాన ఆనకట్ట పనులను 2026 నాటికి పూర్తి చేయడానికి కేంద్రం నిధులు కేటాయించింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన చీఫ్ సెక్రటరీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? హూ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఎవరండి? ఆప్షన్ బి అండి, నీరబ్ కుమార్ ప్రసాద్. వివరాలు చూద్దాం. సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రస్తుతం సిఎస్గా కొనసాగుతున్నారు. ఇంపార్టెంట్ పర్సన్ అండి. తెలంగాణ కరెంట్ అఫైర్స్. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఏ జిల్లాలో ఫార్మా విలేజ్ క్లస్టర్ను ప్రకటించింది? ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ డిడ్ ద తెలంగాణ గౌడ్ అనౌన్సెస్ ఏ ఫార్మా విలేజ్ క్లస్టర్? ఆప్షన్ బి అండి, వికారాబాద్. వివరాలు చూద్దాం. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా క్లస్టర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెక్స్ట్ వన్, తెలంగాణలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా కొత్తగా ఏ కోర్సును ప్రవేశపెట్టారు? విచ్ న్యూ కోర్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై టాస్క్ ఇన్ తెలంగాణ? ఆప్షన్ ఏ అండి, పైమని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్. సో ఇవన్నిటిని కూడా టాస్క్లో ప్రవేశపెట్టడాన్ని మనమైతే చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా ఈ 3 విభాగాలలో శిక్షణ ఇస్తున్నారు. నెక్స్ట్, మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్ట్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏ దేశ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? విత్ విచ్ కంట్రీస్ ఏజెన్సీ డిడ్ తెలంగాణ సైన్ అండ్ MOU ఫర్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్? ఆప్షన్ బి, దక్షిణ కొరియా. సియోల్లోని హన్ నది తరహాలో మూసిని అభివృద్ధి చేసేందుకు దక్షిణ కొరియా సంస్థలతో చర్చలు జరిపారు. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన INS జటాయుని ఏ ప్రాంతంలో ఉన్న నౌకాదళ స్థావరం? INS జటాయు రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఈజ్ ఎ నేవల్ బేస్ లొకేటెడ్ ఇన్ విచ్ రీజియన్? ఆప్షన్ బి అండి, లక్షద్వీప్. వివరాలు చూద్దాం. లక్షద్వీప్లోని మినీకాయ్ ద్వీపంలో వ్యూహాత్మకంగా ఈ స్థావరాన్ని భారత్లో బలోపేతం చేసింది. నెక్స్ట్ వన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత GDP వృద్ధి రేటు ఎంతగా అంచనా వేయబడింది? యాజ్ పర్ RBI, వాట్ ఈస్ ద ప్రొజెక్టెడ్ GDP గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2025-26? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 7.2%. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నందున 7.2% వృద్ధి నమోదవుతుందని RBI అంచనా వేయడము జరిగింది. నెక్స్ట్ వన్, ఇస్రో ఇటీవల ఏ అంతరిక్ష సంస్థతో కలిసి నిసార్ మిషన్ను ప్రయోగిస్తుంది? విత్ విచ్ స్పేస్ ఏజెన్సీ ఈజ్ ఇస్రో లాంచింగ్ ద నిసార్ మిషన్? ఆన్సర్ నాసా. ఇది భూపరిశీలన ఉపగ్రహం, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. మరి భారత్ మరియు అమెరికా ఉమ్మడి ప్రాజెక్టుగా దీన్ని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, 2026 ఫీఫా వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఇది? విచ్ కంట్రీ ఈజ్ హోస్టింగ్ ద 2026 ఫీఫా వరల్డ్ కప్? ఆప్షన్ డి, 5 అమెరికా, మెక్సికో మరియు కెనడా. 3 దేశాలు కూడా. 2026 ప్రపంచ కప్ ఈ 3 దేశాలలో సంయుక్తంగా నిర్వహించబడుతుంది. నెక్స్ట్, జ్ఞానపీఠ్ అవార్డు 2025కు సంబంధించి ఉర్దూ కవి గుల్జార్తో పాటు ఎవరిని ఎంపిక చేశారు? హూ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ద జ్ఞానపీఠ్ అవార్డ్ అలాంగ్ విత్ ద ఉర్దూ పోయెట్ గుల్జార్? ఎవరండి? ఆప్షన్ ఏ, జగద్గురు రాంభద్రాచార్య గారు. సంస్కృత పండితుడు రాంభద్రాచార్య మరియు గుల్జార్ ఇద్దరికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. నెక్స్ట్ వన్, ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ, మార్చి 15.
వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా మార్చి 15న దీన్ని నిర్వహిస్తారు. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం సూర్యఘర్ పథకం దేనికి సంబంధించింది? ఆప్షన్ బి సోలార్ రూప్ టాప్లండి. ఓకే, కోటి ఇళ్లకు ఉచితంగా సోలార్ ప్యానెల్స్ అమర్చి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చే పథకము ఇదిగా చెప్పుకోవచ్చు మనము. ఓకేనా, పిఎం సూర్యఘర్ చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఏ దేశం నాటోలో 32వ సభ్య దేశంగా చేరింది? ఆన్సర్ ఆప్షన్ బి స్వీడన్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో స్వీడన్ అధికారికంగా నాటోలో చేరింది. నెక్స్ట్ లోక్పాల్ ప్రస్తుత చైర్మన్ ఎవరు? హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ లోక్పాల్? ఆప్షన్ ఏ జస్టిస్ ఏఎం కన్విల్కర్. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏఎం కన్విల్కర్ లోక్పాల్ చైర్మన్గా ఉన్నారు. నెక్స్ట్ భారతదేశంలో అత్యధిక ఎగుమతులు చేస్తున్న రాష్ట్రం ఏది? ఆప్షన్ బి అండి గుజరాత్. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం గుజరాత్ ఎగుమతుల తయారీ సూచిలో అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు లేదా ఎవరున్నారు? ఆప్షన్ బి నితిన్ గుప్తా. నితిన్ గుప్తా సిబిడిటి చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ 2026 ఆసియా క్రీడలు ఎక్కడ జరగనున్నాయి? ఆప్షన్ సి జపాన్. నెక్స్ట్ 20వ ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో జరగనున్నాయి. నెక్స్ట్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026 ప్రకారం అత్యధికంగా ప్రభావితమైన దేశం ఏది? ఆప్షన్ బి ఆఫ్ఘనిస్తాన్. వరుసగా 4వ సంవత్సరం ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదంతో అత్యధికంగా దెబ్బతిన్న దేశంగా నిలిచింది. నెక్స్ట్ దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ఓంకారేశ్వర్, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోని నర్మదా నదిపై ఓంకారేశ్వర్ డ్యామ్ వద్ద అతిపెద్ద ఫ్లోటింగ్ ప్లాంట్ నిర్మించబడింది. నెక్స్ట్ అడోబ్ మరియు ఎన్విడియా మధ్య ఇటీవల కుదిరిన భాగస్వామ్యంతో మార్కెటింగ్ కంటెంట్ ఉత్పత్తిలో ఏ సాంకేతికత ప్రధాన పునాదిగా ఉపయోగించబడుతుంది? అకార్డింగ్ టు ద రీసెంట్ పార్ట్నర్షిప్ బిట్వీన్ అడోబ్ అండ్ ఎన్విడియా, విచ్ టెక్నాలజీ సర్వ్స్ యాజ్ ద core foundation for the scalable marketing content production? ఆన్సర్ ఆప్షన్ బి అండి 3D డిజిటల్ పెన్ మోడల్స్. వివరాలు చూద్దాం. అడోబ్ మరియు ఎన్విడియా భాగస్వామ్యం ద్వారా 3D డిజిటల్ ట్విన్స్ మోడల్స్ను జనరేటివ్ ఏఐకు పునాదిగా ఉపయోగిస్తున్నారు. ఇది బ్రాండ్లకు బహుళ ప్లాట్ఫామ్లలో వ్యక్తీకరించిన కంటెంట్ను ఖచ్చితంగా మరియు సమర్థవంతంగా సృష్టించడానికి సహాయపడుతుంది. ట్రెడిషనల్ మెథడ్ కంటే ఇది అధిక స్కేలబిలిటీ మరియు ఖచ్చితత్వాన్ని అందిస్తుంది. నెక్స్ట్ క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. మార్చి 16, 2026న నేపాల్లో జరిగిన చారిత్రాత్మక రాజకీయ పరిణామంలో దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ మహిళా చట్టసభ్యురాలిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్ March 16, 2026, in a historic political development in Nepal, who was elected as the country's first transgender woman lawmaker? ఎవరండి? ఆప్షన్ బి భూమికా శ్రేష్ఠ. వివరాలు చూద్దాం. భూమికా శ్రేష్ఠ 2026 మార్చి 16న నేపాల్ చరిత్రలో తొలి ట్రాన్స్జెండర్ మహిళా చట్టసభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆమె రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ దక్షిణాసియాలో సమానత్వం మరియు రాజకీయ ప్రాతినిధ్యం దిశగా ఒక ముఖ్యమైన మైలురాయిని స్థాపించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ భారత నౌకాదళం 2026 మార్చి 16న ప్రారంభించిన ఐఓఎస్ సాగర్ 2వ ఎడిషన్ ప్రధానంగా ఏ లక్ష్యాన్ని సాధించడానికి రూపొందించబడింది? వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఐఓఎస్ సాగర్ సెకండ్ ఎడిషన్ లాంచ్డ్ బై ద ఇండియన్ నేవీ ఆన్ March 16, 2026? ఆన్సర్ ఆప్షన్ బి అండి. హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల మధ్య సముద్ర సహకారం మరియు భద్రతను బలోపేతం చేయడం కోసం 2026 మార్చి 16న భారత నౌకాదళం ప్రారంభించిన ఐఓఎస్ సాగర్ 2వ ఎడిషన్ ప్రధాన లక్ష్యము హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల మధ్య సముద్ర సహకారం మరియు భద్రతను బలోపేతం చేయడం. ఇది ప్రాంతీయ స్థాయిలో నావికా దళాల మధ్య సమన్వయాన్ని పెంచి
సముద్ర భద్రత, సమాచారం పంచుకోవడం మరియు సామూహిక చర్యలను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తుంది. 2026 ఫిబ్రవరిలో భారత్ IONSకు అధ్యక్షత వహించింది. ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం అంటారు దీన్ని. నెక్స్ట్, భారత నౌకాదళం 2026 మార్చి 16న ప్రారంభించిన ఐఓఎస్ సాగర్ 2వ ఎడిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటి? సో రిపీటెడ్ క్వశ్చన్ కదా ఇది, సో వదిలేయండి. సో గైస్, మరి ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. రేపటి కరెంట్ అఫైర్స్లో మళ్ళీ కలుద్దాము. అంతేకాకుండా రెగ్యులర్గా ఇకపై మనం కరెంట్ అఫైర్స్ మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఫాలో అవ్వండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.